బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల్ ఆర్కపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ సర్పంచ్ మొగరోజు కృష్ణమాచారితో సహా తోలు ప్రసాద్, తోలు చంద్రయ్య, జంగయ్య ఎర్రజెండా కప్పుకున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం బాలనరసింహ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు, రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శి పాలమాకుల జంగయ్య, మాజీ శాసనసభ్యులు ఉజ్జయిని యాదగిరిరావు, డాక్టర్ శ్రీను, రంగారెడ్డి, లక్ష్మణాచారి, శివశంకర్ తదితరులు పార్టీ కండువా కప్పి సభ్యత్వం ఇచ్చి పార్టీలోకి స్వాగతం పలికారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా పోరాటాలే కమ్యూనిస్టు పార్టీల ఊపిరి, సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం బాలనరసింహ కమ్యూనిస్టు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ అలుపెరగని జీవితాలు గలిపే నిజాయితీ గల ఉద్యమకారులు దేశంలో ఒక కమ్యూనిస్టు మాత్రమేనని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం బాలనరసింహ అన్నారు. శనివారం నాడు మాడుగుల, ఆమనగల్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం మాల్ కేంద్రంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాల అధ్యక్షన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం బాలనరసింహ, రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శి పాలమాకుల జంగయ్య, మాజీ శాసనసభ్యులు ఉజ్జయిని యాదగిరిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలనరసింహ మాట్లాడుతూ, కమ్యూనిస్టు పార్టీలో గతంలో పనిచేసి తిరిగి సిపిఐ పార్టీలోకి వచ్చిన ప్రసాద్, జంగయ్య కాంగ్రెస్ పార్టీ నుండి కృష్ణమాచారి తదితరులు నేడు పార్టీలో చేరడం శుభపరిణామని అన్నారు. మాడుగుల, ఆమనగల్ మండలాల్లో కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంఘాలను, కమ్యూనిస్టు పార్టీని విస్తరించడం కోసం నిరంతరం ప్రజలలో మమేకమై పనిచేయాలని ఆయన కార్యకర్తలకు సూచన చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోయే కాలంలో పోరాటాలు నిర్వహించడానికి కమ్యూనిస్టులు సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ, సిపిఐ పార్టీలో ఇతర రాజకీయ పార్టీలను చేరడం సంతోషమని, మీకు పార్టీలో సరైన సముచితం కల్పిస్తామని ఆయన తెలిపారు. గ్రామాలలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నిరంతరం ప్రజలలో ఉండి పనిచేయాలని, పార్టీ పట్ల ప్రజలకు నమ్మకాన్ని కలిగించే విధంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు, డాక్టర్ శ్రీను, రంగారెడ్డి, లక్ష్మణాచారి, శివశంకర్, టి ప్రసాద్, టి జంగయ్య, టి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. సమావేశాన్ని ప్రారంభం చేసుకున్నాం. మాజీ శాసనసభ్యులు, మీ సుపరిచిత, మీకు ఇష్టపడే నాయకుడు ఉజ్జయిని యాదగిరిరావు గారు దారిలో ఉన్నారు. వారు వస్తే మన కార్యక్రమంలో జాయిన్ అవుతారు. మధ్యలో కొంత విరామం ఇతర పార్టీలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి మన పార్టీలోకి పునరాగమనం చేయడానికి వాళ్ళు ఆసక్తి చూపారు. వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని, ఈ సమావేశంలో మన గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అతి తక్కువ ఓట్లతోటి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఓడిపోయాడు. ఓడిపోయిన ప్రజల మన్ననలు, అభిమానం పొందిన మన కృష్ణమాచారి కూడా ఈరోజు మన పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్న సందర్భంగా మనం ఈ సమావేశం పెట్టి వారిని సాధారణంగా మన పార్టీలోకి ఆహ్వానించడానికి, అట్లాగే పోయిన పాత కామ్రేడ్స్ తిరిగి వాళ్ళకి కొత్త ఏం కాదు, పోయిన మన పాత కామ్రేడ్ తిరిగి మళ్ళా సొంత పోటీకి రావడానికి వాళ్ళ ఆసక్తి చూపిన సందర్భంగా ఈ రెండు కార్యక్రమాల దృష్టి ఈరోజు ఈ సమావేశాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సమావేశంలో మన పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యదర్శి వర్గ సభ్యులన్నా మాట్లాడతారు, ఆ తర్వాత జంగన మాట్లాడతారు, ఆ తర్వాత నేను 2 మాటలు మాట్లాడిన తర్వాత చేరిక ముందు ఇప్పుడు మన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మన ప్రియతమ నాయకులన్నా మాట్లాడతారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ పూర్వపు ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం కల్వకుర్తి నియోజకవర్గంలో పార్టీని మళ్ళీ అనేక గ్రామాలలో పునర్నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతోన ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు, రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు పర్వతాలు గారు, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, మన పార్టీ జాతీయ సమితి సభ్యులు పాల్మాకుల జంగయ్య గారు, అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో సుపరిచిత కమ్యూనిస్టు పార్టీ నాయకులైనటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు, మనం ఏదైతే ఈ స్థలాన్ని మన కార్యక్రమం నిర్వహించడానికి ఎంచుకున్నామో మాలు పరిధిలో ఉన్నటువంటి మన చింతపల్లి మండల పార్టీ కార్యదర్శి వెంకటయ్య గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా పేద ప్రజల కోసానికి
నా వంతుగా ప్రజల కోసం నిలబడి మాట్లాడడం కోసానికి, సమస్యల పరిష్కారం కోసానికి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో నేను కూడా భాగస్వామ్యం అయ్యి ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతోన ఇక్కడ ఈ సమావేశాన్ని తన స్వగృహంలో ఏర్పాటు చేస్తూ ఈ సమావేశానికి ముఖ్య ప్రధాన కారకులైనటువంటి కుసుమాచారి, 20 గ్రామానికి సంబంధించినటువంటి ప్రసాద్, అది ఆర్కపల్లి ప్రసాదు, వేదిక మీద ఉన్నటువంటి ఏఐటిసి నాగరికం జిల్లా కార్యదర్శి శివశంకరు, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మన 20 గ్రామ మాజీ సర్పంచ్ బుచ్చయ్య గారు, ఇతర మిత్రులారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఈ ప్రాంతానికి బాగా సుపరిచితమైనటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2025 డిసెంబర్ నుంచి 26 జనవరి దాకా భారీ స్థాయిలో శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. జాతాలను కానీ జనవరి 18వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించుకొని భారతదేశంలో 100 సంవత్సరాలుగా ప్రజల కోసానికి, సకల వర్గాల, అన్ని వర్గాల ప్రజా సంక్షేమాని కోసానికి, అభివృద్ధి కోసానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానివ్వండి, లేకపోతే ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయనటువంటి సందర్భంలో ప్రజల పక్షాన నిలబడి 100 సంవత్సరాలుగా కొట్లాడుతున్నటువంటి పార్టీ మన పార్టీ. 100 సంవత్సరాల ఉత్సవాలను భారీ స్థాయిలో మీ అందరికీ కూడా తెలుసు. చాలామంది అందులో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి మీడియా ద్వారా చూసిన వాళ్ళు ఉన్నారు. ఒక 100 సంవత్సరాలు ఏర్పడిన నాడు ఏ జెండా, ఏ ఆశయం, ఏ పేరుతో అయితే ఏర్పడ్డదో అదే పేరుతోన, అదే జెండాతోన, అదే పేరు పైన, అదే ఆశయం కోసానికి 100 సంవత్సరాలుగా రాజకీయ కార్యక్రమాలను, పోరాటాలను నిర్వహిస్తూ ఒక్కనాడు కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో లేకపోయినా ప్రజల కోసానికి అసమాన త్యాగాలు చేసినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఏకైక రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే. ఇంత చరిత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేవు. అనేక మంది అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా 165 సంవత్సరాల పార్టీ, పురాతనమైన పార్టీ అంటారు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరు, ఆనాడు ఏర్పడినటువంటి పార్టీ వేరు. దేశ స్వతంత్రం కోసానికి, దేశ స్వతంత్ర పోరాటంలో నిర్వహించడానికి ఏర్పడినటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ వేరు. ఈ రోజున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేది 1980లో ఇందిరాగాంధీ నాయకత్వంలో ఏర్పడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మన పార్టీ మాత్రమే 1925 డిసెంబర్ 26వ తేదీన ఏ పేరుతోన, ఏ జెండాతోన కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఏ ప్రజల కోసానికి పోరాడతామని మనం మేనిఫెస్టోలో రాసుకున్నామో 100 సంవత్సరాలుగా చూచా తప్పకుండా శక్తి మేరకు పోరాడుతున్నటువంటి పార్టీ మనదే. కాబట్టి భారతదేశ రాజకీయాలలో సిపిఐ మాత్రమే ఒక చరిత్ర కలిగినటువంటి పార్టీగా మనం చెప్పుకోవచ్చు కానీ వాస్తవం కూడా. మీరందరూ గమనిస్తే అనేక పార్టీలు వస్తున్నాయి. అధికారంలో ఉన్ననాడు చాలా పార్టీలు మేము తప్ప ఈ దేశంలో ఇంకోరు లేరు, ఇంకోరు ఉండడానికి వీల్లేదని మాట్లాడినటువంటి వాళ్ళు, ఇంకా కొంతమంది అహంకారంతోన అసలు ఈ భూమినే మేము తయారు చేసినాం, ఈ దేశాన్నే మేము తయారు చేసాం అనే అర్థం వచ్చే విధంగా మాట్లాడినటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. కానీ అధికారం పోయిన తర్వాత ఏ పార్టీ కూడా తన యొక్క రాజకీయ విధానాన్ని కానీ రాజకీయ పార్టీని కానీ కాపాడుకోలేదు. మనం చరిత్రను పరిశీలన చేస్తే దేశంలో ఒకనాడు జనతా పార్టీ వచ్చింది. కల్వకుర్తి నియోజకవర్గంలో జనతా పార్టీ అభ్యర్థి జయపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు.
ప్రధానమంత్రిగా చేసిండ్రు. అధికారం పోయిన తర్వాత జనతా పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. జనతా దళ్ వచ్చింది. జనతా దళ్ అధికారం పోయిన తర్వాత పోయింది. లేకపోతే మన రాష్ట్రంలో తెలుగుదేశం ఉన్నది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది మన ప్రాంతంలో లేనటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. వారు అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మేమే తయారు చేసినాం, ఇదంతా కేసీఆర్ గారి యొక్క అద్భుత సృష్టితోనే ఏర్పడినటువంటి ప్రాంతం అనే విధంగా మాట్లాడేవాళ్ళు. అధికారం పోయిన తర్వాత ఈరోజు ప్రజల గురించి మాట్లాడకుండా ఎప్పుడు అధికారంలోకి వస్తామనే ఆలోచనతోనే పనిచేస్తున్నారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనేది ఎప్పుడు కూడా ప్రజల కోసానికి మాట్లాడుతుంది, పోట్లాడుతుంది. ఇక్కడ అసమాన త్యాగాలు చేసింది. అనేక వేల మంది ఉరిశిక్షలు సైతం, పోలీసు కాల్పులను, లాఠీలను, తూటాలను, జైళ్లను లెక్క చేయకుండా ప్రజల పక్షాన మాట్లాడినటువంటి పార్టీ సిపిఐ. ఒకనాడు కల్వకుర్తి నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ అంటే చాలా పెద్ద పార్టీ. 1985 వరకు కమ్యూనిస్ట్ పార్టీయా, జనతా పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా? కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి కొంతకాలం కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి, కొంతకాలం జనతా పార్టీ ప్రత్యర్థి. కానీ ఎవరు వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి చరిత్ర కల్వకుర్తి ప్రాంతానికి ఉంది. ఈ ప్రాంతంలో అనేక పోరాటాలు చేసిన ప్రజల కోసం, ఇళ్ల స్థలాల కోసం, గైరాన భూముల కోసం, ఆనాడు ఉన్నటువంటి దొరల భూస్వాముల దౌర్జన్యాలకు, ఆగడాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసినటువంటి పార్టీ సిపిఐ. ప్రజా ప్రతినిధులు కూడా నాకు తెలిసినంత వరకు ఏ ప్రాంతంలో 19 మంది సర్పంచ్లు కూడా ఉన్నటువంటి పార్టీ సిపిఐ పార్టీ గొప్ప చరిత్ర ఉంది. వచ్చినటువంటి అనేక భౌతిక కారణాల వలన బలహీనపడడం జరిగింది. ప్రజల్లో కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటాలకు ఆదరణ ఉన్న సిపిఐ పార్టీ మంచి పార్టీ. ఈ పార్టీ ఉండాలన్నా ప్రజలను కలుపుకొని చేసేటటువంటి నాయకత్వం కొరత వలన ఈరోజు ఉన్నట్టు లేనట్టుగా నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతుంది. రాజకీయ కార్యక్రమాలు కొనసాగే పరిస్థితుల్లో ఒక చారగొండ ఆ మండలంలో మాత్రం ఉంది. జిల్లా విడిపోయిన తర్వాత ఈ ప్రాంతం రంగారెడ్డిలో పోవడం, ఇదంతా మొత్తాన్ని కలిపి సమన్వయం చేయడంలో కొన్న గ్యాప్ రావడం మనం వచ్చింది. ఈరోజు ఒక 20 అయితేమే, బైరాపురం అయితేమే, దుగ్గ్యాలు అయితేమే, నాగిళ్ళు అయితేమే, చారగొండ అయితేనేమి, మర్రిపల్లి అయితేనే, గోకారం, తురకలపల్లి, లేకపోతే ఆమనగల్లు, ఇట్లాంటి అనేక ప్రాంతాలలో ఏ ప్రాంతం తీసుకున్నా 50 సంవత్సరాల ఎవరైనా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క గొప్పతనాన్ని ఎవరు కూడా మర్చిపోయినటువంటి చరిత్ర ఉంది. ఆనాడు తూర్పు పక్క నల్గొండ పార్టీ గాలి, కమ్యూనిస్ట్ గాలి ఇట్లా సూర్యోదయం ఎట్లయితే సూర్యుడు ఉదయించి పడమటికి వస్తాడో, నల్గొండ జిల్లా పార్టీ నుంచి ఉదయించినటువంటి ఎర్ర జెండా ఇట్లా కల్వకుర్తి తాలూకాను కమ్మేసింది అనేది ఆనాడు ఉన్నటువంటి రెడ్లు చెప్పుకునేటటువంటి పరిస్థితి, ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి. అంత చరిత్ర కలిగినటువంటి పార్టీని మనం మళ్ళీ ఆ స్థాయిలో నిర్మాణం చేయలేకపోయినా మన శక్తి మేరకు నిర్మాణాన్ని ప్రజల కోసం పోరాడాలని రావడం అనేది జరిగింది. దీనికి మీకు అనుకోవచ్చు, అంత పెద్ద పార్టీ సడన్గా ఎందుకు నాయకత్వం సమస్య వచ్చింది, ఏమొచ్చింది అనే దాన్ని కూడా ప్రశ్నలు తలెత్తడం సహజం. మనకు ఈ ప్రాంతంలో ప్రధానంగా కోదండం, దుగ్గ్యాలైన, ఇర్వేను ప్రతాప్ రెడ్డి గారు, బైరాపురం సత్యము, తర్వాత మన చారగొండ విశ్వనాథం, ఈ ఇప్పుడు ఆమనగల్ ప్రెసిడెంట్గా చేసినటువంటి రుక్మారెడ్డి వీళ్ళంతా ఉండేవాళ్ళు. రుక్మారెడ్డి గారు రాజకీయాల నుంచి, కమ్యూనిస్ట్ రాజకీయాల నుంచి పక్క తప్పుకోవడం, ప్రతాప్ రెడ్డి గారిని
ఎర్రజెండా పార్టీ అని చెప్పుకునేటటువంటి పీపుల్స్ వారు తప్పుడు మాటలు విని ఆయనను హత్య చేయడం, కోదండం గారు కొన్ని అనివార్య కారణాల వలన సొంత పనులకు పరిమితం కావడం, విశ్వనాథం చనిపోవడం, మన బైరాపూర్ సత్యం చనిపోవడం, అన్నీ కూడా 2-3 సంవత్సరాల కాలంలోనే మొత్తం నాయకత్వం ఈ తాలూకా నడిపినటువంటి నాయకత్వం అంతా కూడా భౌతికంగా లేకపోవడం వలన ఈరోజు మనకి పరిస్థితి వచ్చింది. రెగ్యులర్ కలుస్తుంటే మాట్లాడుతుంటా కానీ ఇక మనం చేసేదానికి నైతికంగా సపోర్ట్ చేయగలుగుతాం, భౌతికంగా వచ్చి నిలబడే పరిస్థితులు లేదు. మనం ఆయన ప్రయత్నం చేస్తున్నాం. వారు కూడా వస్తే ఏంటంటే ప్రతి గ్రామంలో ఆయన గుర్తుపట్టడం ఉంది. మొత్తం ఎంటర్ కల్వకోట కాన్స్టిట్యూన్సీలో అతనిని గుర్తుపట్టినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఏ గ్రామానికి పైన కోదాన్ని అంటూ అంటారు. ఆయనకు ఉన్నటువంటి పరిమితుల రీత్యా మీరు ఎవరైనా చేయండి, నేను మద్దతు చెప్తానే ఉన్నాడు. భుజస్కంధాల పైన వేసుకొని చేయడానికి వయసు రీత్యా కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, వ్యక్తిగత అలవాటు సమస్యలతో రాలేకపోతున్నాడు. మనం ఏమైనా ఈరోజు దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఎన్నడూ లేనటువంటి ముప్పు కేంద్రంలో అధికారం లేతున్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో వస్తుంది. మనకు ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ దేశంలో మనుషులుగా గుర్తింపబడని దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల కోసానికి డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన సమయంలో అనేక సదుపాయాలను, హక్కులను కల్పించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే హిందూ మత భావజాలాన్ని ఒంటి పట్టించుకున్నటువంటి పార్టీ అయినటువంటి సైద్ధాంతిక పునాది కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక పునాది కలిగినటువంటి రాజకీయ పార్టీ బీజేపీ ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే భారత రాజ్యాంగం వలనే హిందూ మతంలో అనగదొక్కబడినటువంటి సమూహం ప్రజలు ఈరోజు చైతన్యవంతంగా మాట్లాడుతున్నారు. రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి హక్కులు వస్తున్నాయి. హిందూ మతాలు ఉన్నటువంటి ఆధిపత్యాన్ని ప్రశ్నించేటటువంటి అవకాశాన్ని రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి దాన్ని ఎటనన్నా చేసి పక్కన పెట్టాలనే ఆలోచన చేస్తున్నాం. డైరెక్ట్గా రాజ్యాంగాన్ని పక్కన పెట్టడానికి సరిపోయినటువంటి మెజారిటీ లేదు కాబట్టి ఏదైతే అంబేద్కర్ గారు ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు రంగం అనేది మన రాజ్యాంగం రాసినప్పుడు కానీ దేశానికి స్వతంత్రం వచ్చిన కాలంలో లేదు. ఆ రోజు ప్రైవేట్ రంగంలో వీళ్ళకి సౌకర్యాలు, హక్కులు, రిజర్వేషన్లు కల్పించలేదు. ఇప్పుడు వచ్చినటువంటి మన వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా తెలివిగా బీజేపీ నాయకత్వం ప్రధానమంత్రి గారు ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను ప్రైవేటులకు అప్పచెప్తున్నాడు. తద్వారా ఏంటంటే వీళ్ళకి అవకాశాలు ఉన్నటువంటి మెజార్టీ ప్రజలకు తప్పకుండా అందులో వాటా ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి చేయడం ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి హక్కులను తీసేస్తున్నాడని వీళ్ళు అర్థం చేసుకోకుండానే రద్దు చేసినటువంటి అవకాశం లేకుండానే వాటిని అందకుండా చేస్తున్నాడు. అదే ప్రైవేటైజేషను. ఇది చాలా తెలివిగా చేస్తున్నాం. దీన్ని ప్రజలు అర్థం చేసుకునే అవసరం ఉంది. కొన్ని రోజులంతా మీరు చూడండి, మొత్తం విద్యా సంస్థలన్నీ ప్రైవేట్ రంగం వచ్చింది. ప్రపంచంలో విద్యారంగం ప్రైవేటుగా ఈ స్థాయిలో ఉన్న దేశం ఏదంటే భారతదేశమే. మన రాజ్యాంగంలో అందరికీ సమానంగా విద్యా హక్కులు ఉండాలి, వాళ్ళు ఎవరైనా కానీ సమానంగా విద్యా అవకాశాలు ఉన్నాయని రాసుకున్నాం, వాళ్ళకి కావాల్సిన పోషకాలు ఇవ్వాలని రాసుకున్నాం. కానీ ఈరోజు అత్యధిక వ్యాపార వర్గంగా ప్రైవేట్ రంగానికి విద్యను అప్పచెప్పడం జరిగింది. హాస్పిటల్స్ అన్నిటిని కూడా, వైద్యాన్ని కూడా ప్రైవేటులకు అప్పచెప్పడం జరుగుతుంది. కంపెనీలు, పరిశ్రమలు మనం రోజు పేపర్లో చూస్తాం. మన భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది మన రాజ్యాంగం రాసుకున్నాం. గత పాలకులు నరేంద్ర మోడీ కన్నా ముందున్నటువంటి పాలకులందరూ కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అమలు చేసినంటే ప్రైవేట్లో కొన్ని పరిశ్రమలు ఉంటే కొన్ని పరిశ్రమలను ప్రభుత్వ రంగం నిర్వహించి ఉపాధి అవకాశాలను, లేకపోతే ప్రజలపైన ధరల భారాన్ని పడకుండా ప్రభుత్వ కంపెనీల ద్వారా వస్తువులను ఉత్పత్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేది. ఇవన్నీ తీసేసాం. ఈ యొక్క ఉపాధి, విద్యా, ఉద్యోగ అవకాశాలే కాదు,
మనం వాడే వస్తువులను కూడా ప్రైవేట్ వాళ్ళు చేయడం వలన విపరీతమైన ధరలు పెంచుతున్నారు. దాన్ని ప్రశ్నించేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం స్వదేశీ ముసుగులో మొత్తం దేశంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా 2-3 బడా కంపెనీలకు అప్పచెప్పి లక్షల కోట్ల రూపాయలు. మనం పొద్దున్నే పేపర్లు చూస్తే 6 నెలలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి భారతదేశం నుంచి ప్రపంచ కుబేరుల్లో ఈసారి మన దేశం నుంచి 300 మంది జమ అయిపోయింది, లెక్కలోకి వచ్చింది. అత్యంత వేగంగా కుబేరులుగా ఉంటున్నటువంటి భారతదేశం ముందుకు వస్తుంది. ప్రపంచంలో కొన్ని రోజుల తర్వాత భారతదేశం అత్యంత కుబేరులో ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వస్తుందని పేపర్లు రాస్తుంటారు. అసలు ప్రపంచ నెంబర్ 1గా కుబేరులోకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క పేదరికం ఏ స్థాయిలో ఉంది, ఉపాధి అవకాశాలు ఏ స్థాయిలో ఉంది, విద్యలో ఏ స్థాయిలో ఉన్నాం, ప్రజల ఆరోగ్య విషయంలో ఏ స్థాయిలో ఉన్నాం, పోషకాహారం లేక చిన్నపిల్లలు ఎంతమంది చనిపోతున్న దాంట్లో ప్రపంచ ర్యాంకింగ్లో భారతదేశం 190 దేశాలలో 150, 112, 114 ఆ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం. ఒక పక్కనేమో పాలకులు జబ్బగొట్టి ప్రపంచ కుబేరులో మేము స్థానం సంపాదిస్తున్నాం, భారతదేశం వెళ్ళిపోతుంది, అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా పోతున్నాను. మన డీజీపీ బాగా అభివృద్ధి చెందింది అని చెప్తారు. ఏం చెప్తారు? మన 8% అభివృద్ధి చెందింది అంటారు. ఈ లెక్కలే ఒక మోసం. ఆ లెక్కలు కొలచడంలో ఏం చేస్తున్నారంటే భారతదేశంలో ఎంత సంపద ఉత్పత్తి అవుతుంది చూడని లెక్క చెప్తే ఏం చేస్తారంటే రిక్షా నడిపేటటువంటి రాముకు వచ్చినటువంటి 500 రూపాయలను 15 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నటువంటి అంబానీ ఆదానిల ఆదాయాన్ని మొత్తం 140 కోట్ల మంది పైన విభజించి ప్రతి ఒక్కరికి 2.5 లక్షలతోన ఏది సంవత్సరంలో వారి ఆదాయం భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల ఆదాయం 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి అని లెక్కేస్తున్నారు. ఒక మనిషికి 2.5 లక్షల ఆదాయం ఉంది అనేది ఆర్థిక లెక్కలు చేస్తున్నారు. అంటే ఈ లెక్కలు అనేది నిజంగా మనకు 2.5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి సంపాదన వస్తుందా? లేదు. ఏదైతే ప్రపంచ కుబేరులు ఉంటున్నారో వాళ్ళకు వచ్చే సంపదను జనం పైన భాగించి మీకు ఇంత ఆదాయం వచ్చిందని చెప్తున్నారు. ఏముందంటే మోసేదికి బెల్లం పెట్టి నాగరా బాబు అంటే మనం ఎట్లా చెవుడు వాడలేడు అట్లా సంపద వాళ్లకు వేరు మనకు వస్తున్నటువంటి విధానాలను నరేంద్ర మోడీ నాయకత్వంలో తీవ్రంగా జరుగుతుంది. దాన్ని అరికట్టడానికి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం పెరుగుదల చాలా అవసరం నేటి సమాజానికి ఉంది. ఆనాడు దొరలు భూస్వాములు ప్రత్యక్షంగా దౌర్జన్యాలు చేసేది, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, తప్పు చేసే బండలు పెట్టేవాళ్ళు, నొప్పించేది కాబట్టి తిరుగుబాటుకు రెడీగా ఉంటుండే. ఈనాడు ఉన్నటువంటి పాలకులు ఆనాటి భూస్వాములే ఈరోజు పేర్లు మార్చి రాజకీయ పార్టీల ద్వారా ఆ రాజ్యాన్ని ఏలుతున్నారు, ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నారు. నొప్పి తెలియకుండా మత్తుమంది ఇచ్చి ఆపరేషన్ చేస్తే నొప్పి తెలియదు. ఈరోజు నొప్పి తెలియకుండా విధానాలు అవలంబించి మొత్తం నాశనం చేసి పేదవాడు అవుతున్నాడు, ధనవంతుడు అవుతున్నాడు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఇది పోవాలంటే ప్రజలందరూ కూడా అందరికీ సరిపోయిన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కావాలన్నా, ఇల్లు కావాలన్నా ఖచ్చితంగా ప్రజలకు కమ్యూనిస్ట్ పార్టీ అవసరం. ఆ దిశగా మనం తక్కువ మంది ఉన్నామా ఎక్కువ మంది ఉన్నామనే మీమాంసను వదిలేసి ఎక్కడ ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీని, ప్రజల కోసం మాట్లాడే పార్టీని మనం పెంపుదల చేయాలి. ఒకనాడు ఈ దేశంలో 1925లో ఏర్పడిన నాడు వేల లెక్క పెట్టే మందితోనే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డది. కానీ భారతదేశం మొత్తంలో అత్యధికంగా జనాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి ఉద్యమాలు ఏమైనా నిర్వహించింది కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. కాబట్టి ఎక్కడైనా కమ్యూనిస్ట్ పార్టీ తక్కువ సంఖ్యన ఎక్కువ సంఖ్య కాదు. జనం కోసం మనం మాట్లాడినప్పుడు జనం మనకు ఖచ్చితంగా మనలా గౌరవిస్తారు, ఆదరిస్తారు అనేది మనం పెట్టుకోవాలా. ఈరోజు చాలామంది అంటుంటారు, మేమంతా మాది పెద్ద పార్టీలో పోయి కమ్యూనిస్ట్ పార్టీ ఆడండి, నేను గతంలో పరిపాలన టీఆర్ఎస్ వాళ్ళు అంటారు, తెలంగాణ మొత్తం మాదే మీదే ఆడండి అంటారు, పరిపాలిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటారు మాది మొత్తం దేశంలో మొత్తం ముందు మీదే ఆడున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఈ భూ ప్రపంచంలో మనసులో ఎంతవరకు నివసిస్తుందో అంతవరకు ఉన్నటువంటి ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్రజెండా పార్టీ అనేది మన ప్రజలు అనేది ఏమీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే
టీఆర్ఎస్ పార్టీ అనేది ఈ ఊర్లో పక్కన ఉన్నటువంటి చెరువు లాంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అనేది ట్యాంక్ బండల లాంటి పార్టీ, ట్యాంక్ బండ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం ఎంతో మహాసముద్రం లాంటి పార్టీ. ఎక్కడ చూసినా జనాలు మనం మొత్తం మానవ పరిణామ క్రమంలో కొన్ని వేల సంవత్సరాలు రాజులు రాజరికాలు పరిపాలన చేసిండ్రు, కొన్ని వందల సంవత్సరాలు భూస్వాములు పరిపాలన చేసిండ్రు, 250 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిండ్రు ఈ దేశాన్ని. మళ్ళీ ఎప్పుడో ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీలు పేద ప్రజల పరిపాలన చేస్తారు. అది చారిత్రక సత్యం, చారిత్రక మార్పు కావలసింది. ఆ మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలి. ఒక రైతు ఎట్లయితే తన పొలంలో విత్తనం వేసి కలుపు తీసి నీళ్ళు కట్టి పంట ధర భూమికతో పనిచేసే పంట చేతికి వస్తుందో, మనం కూడా దానికోసం ప్రజల మార్పు కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇది రాదనడానికి లేదు. ఏదో ఒకనాడే రావచ్చు, 100 సంవత్సరాలు రావచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఈరోజు ఇక్కడ మనం స్వతంత్రంగా మాట్లాడుకోగలిగి, లేకపోతే ప్రజల గురించి ఆలోచన చేయగలిగి, ఏమాత్రం విద్యా ఉపాధి అవకాశాలు రావడానికి బ్రిటిష్ వాళ్ళ నుండి స్వతంత్రం కోసానికి జరిగినటువంటి పోరాటంలో మనం ముందు తరం మహానుభావులు పోరాటాలు చేసి ఆస్తులు త్యాగాలు చేయడం మనకి ఇది వచ్చింది. మనం కూడా ఇప్పుడు ప్రయత్నం చేస్తే మనం చూడకపోయినా మన భవిష్యత్ తరాలు వస్తాయి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ దిశగా ఆ ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడం ద్వారా మిత్రులు కృష్ణమాచారి మన ఆర్కపల్లి గ్రామంలో ఒక ప్రజాదరణ కలిగినటువంటి నేతగా స్వకాలపైన తన యొక్క సొంత కాళ్ళపైన నిలబడి ఎవరి అండదండలు ఉన్నా లేకున్నా ఒక ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మన పార్టీలోకి చేరాలి. అదేవిధంగా ఆకుతోటపల్లి ఆమనగల్ మండలం, ఆకుతోటపల్లి నుంచి యాదయ్య, మా మండలంలో పార్టీని పునరుద్ధరణ చేసుకుందాం. నేను సైతం కమ్యూనిస్ట్ పార్టీలో కార్యకర్త ఉండి నేను సైతం కమ్యూనిస్ట్ ఉద్యమంలో భాగస్వామ్యాన్ని చేయడానికి వారు ముందుకు రావడం. మన ప్రసాదం అగ్గిపిడు లాంటి వాడు చూసినారంటే కాల్ చేస్తాడు. అట్లాంటి ప్రసాదం మధ్యాహ్న గ్యాప్ వచ్చినా మళ్ళీ పార్టీని ఈ ప్రాంతంలో పునర్నిర్మాణం చేయడంలో భాగస్వామ్యం అవుతానని 1 సంవత్సరం కాలం నుంచి రెగ్యులర్గా అన్నా చేయడం అంటే మనం చేద్దాంలే అనుకుని ఇది ఈ రోజుకు ఇట్లా అవకాశం వచ్చింది. ఒక పట్టుదలతోన ఈ ప్రాంతంలో అనేక గ్రామాలలో తప్పకుండా మన నిర్మాణాన్ని చేద్దామని సమావేశం పెట్టాం. మీ అందరికీ ఇక్కడ వచ్చి వీరికి గతంలో ఎట్లాగైతే నల్గొండ పార్టీ నుంచి అండదండలు ఉన్నావో మేము సైతం మళ్ళీ కూడా ఈ కలవకొర్తిలో కమ్యూనిస్ట్ పార్టీకి, మన కమ్యూనిస్ట్ పార్టీ అంతర్జాతీయ పార్టీ నీవు నేనన్న భేదాలు ఉండవు. తప్పకుండా మీ యొక్క నిర్మాణానికి మా సపోర్ట్ ఉంటుందని ఇక్కడ ఇచ్చేసినటువంటి చింతపల్లి మండల పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలతో సెలవు. మన ముఖ్య అతిథి అనేక విషయాలు మనల్ని ఇన్స్పైర్ కలిగించే పద్ధతిలో మన పార్టీ ఐడియాలజీ, సిద్ధాంతాలు, మనం పోరాడే క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఎట్లా అధిగమించాలి, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని ఎట్లా నిర్మించాలనే విషయాలు చెప్పిన మన నాయకులు బాలనరసింహన్నకు ధన్యవాదాలు. ఇప్పుడు మరొక ముఖ్య అతిథి రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శి, జాతీయ సమితి సభ్యులు గంగన్న మాట్లాడుతున్నారు. కామ్రేడ్స్, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు పర్వతాల్ గారు, అట్లాగే ముఖ్య అతిథిగా చేసినటువంటి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు, జాతీయ సమితి సభ్యులు, మన పార్టీ సీనియర్ నాయకులు బాలనరసింహన్న గారికి, అట్లాగే చింతపల్లి మండల కార్యదర్శి వెంకయ్య గారు, అదేవిధంగా చారి గారు, ఇంకా అందరి పేర్లు తెలియవు, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి రంగారెడ్డి గారు, ప్రసాద్ గారు, యాదయ్య, మీ అందరికీ ముందుగా రంగారెడ్డి జిల్లా పార్టీ పక్షాన ఇవాళ మీరు చేరుతున్న సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక విప్లవాభివందనాలు, స్వాగతం పలుకుతా ఉన్నాను. కామ్రేడ్స్, ఇప్పటి వరకు అనేక అంశాలు మన జాతీయ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అన్న మాట్లాడడం జరిగింది. సరే, ఏది ఏమైనా ఇవాళ ఎర్ర జెండా పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఇవాళ భారతదేశంలో
ఒక 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఏకైక పార్టీ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ. 1925 డిసెంబర్ 26న ఇప్పుడున్నటువంటి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆవిర్భవించి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో నిర్బంధాలు, ఎన్నో అక్రమ కేసులు, పేద ప్రజల పక్షాన నిలబడి నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తూ ఇవాళ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని కాన్పూర్లో ప్రారంభ సభ 100 సంవత్సరాల సందర్భంగా నిర్వహించుకొని ముగింపు సభ మన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం పట్టణంలో లక్షలాది మందితో జనవరి 18న పెద్ద ఎత్తున ఒక భారీ బహిరంగ సభ నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఇవాళ కమ్యూనిస్టు పార్టీ ఈ దేశ స్వాతంత్రోద్యమంలో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి పోరాటం నిర్వహించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్టు పార్టీ అన్న సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి మతోన్మాద బీజేపీ ఆనాడు స్వాతంత్రం కోసం పోరాటంలో ఎక్కడుందో ఆనవాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు ఇవాళ మరి ఎన్నో గొప్పలు చెప్తూ ఇవాళ భారతదేశంలో మతాల పేరుతో, కులాల పేరుతో ఎన్నికలు వచ్చేసరికి యుద్ధం పేరుతోనో మరొక రకంగా ఇవాళ పబ్బం గడుపుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు 1980లో ఏర్పడ్డటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ దేశంలో, దేశ ప్రజల్లో ఇవాళ భారతదేశం అంటే ఒక లౌకిక ప్రజాస్వామ్య దేశం. లౌకిక ప్రజాస్వామ్య దేశం అంటే ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైన్లు ఇట్లా అనేకమైనటువంటి కులాలు, అనేకమైనటువంటి మతాలతో కూడుకున్నటువంటి దేశం ఇవాళ భారతదేశం. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ మతాల పేరుతో, కులాల పేరుతో ఈ దేశ సమైక్యతకు భంగం కలిగించే విధంగా ఇవాళ వ్యవహరిస్తున్నదన్న సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా దేశ స్వాతంత్రానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, ఆ తర్వాత 1947 15 ఆగస్టున ఈ దేశానికి స్వాతంత్రం వస్తే ఆనాడు ఉన్నటువంటి నైజాం నవాబు ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం అని విలువబడుతున్నదో ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు కొన్ని జిల్లాలు కర్ణాటకలో, కొన్ని జిల్లాలు మహారాష్ట్రలోకి వెళ్ళిపోయినాయి. వాటితో కలిపి హైదరాబాద్ సంస్థానం 7వ నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని ఆయన ఆధీనంలో ఇవాళ హైదరాబాద్, ఆనాడు హైదరాబాద్ సంస్థానం ఉండేది. కాబట్టి హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో విలీనం కావాలని చెప్పి ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపిన చరిత్ర మన కమ్యూనిస్టు పార్టీకి ఉందన్న సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి. మగ్దుమ్ మొయినుద్దీన్, బద్దం ఇల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి వారి నాయకత్వాన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సెప్టెంబర్ 11, 1947లో సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం కోసం ఆనాడు కమ్యూనిస్టులు చేసినటువంటి త్యాగాలు, ఆ పోరాటంలో నజాకారులకు వ్యతిరేకంగా, నైజాంకు వ్యతిరేకంగా నడిపినటువంటి పోరాటంలో మన తెలంగాణ రైతాంగం, ప్రజలు పెద్ద ఎత్తున ఏది చేతికి వస్తే అది కారం పొళ్ళు కావచ్చు, కర్రలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఏది చేతికి వస్తే దాంతో ఆనాడు సాయుధ పోరాటం నడిపి ఆనాడు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో సంవత్సరం తర్వాత 1948 సెప్టెంబర్ 17న ఆనాడు భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. దాన్ని కూడా మేము మా వల్లనే భారతదేశంలో విలీనమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు హోంమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని మాట్లాడి చర్చించి మేమే కలిపినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు. కానీ ఆనాడు హైదరాబాద్ సంస్థానం కోసం మన కమ్యూనిస్టులు 4500 మంది అమరులైనటువంటి చరిత్ర మన కమ్యూనిస్టు పార్టీది. ఆ రకంగా ఆనాడు 10 లక్షల ఎకరాల భూమిని వంచినటువంటి చరిత్ర మన కమ్యూనిస్టు పార్టీది. అంతేకాదు 3000 గ్రామాలను వాళ్ళ నుంచి విముక్తి చేసినటువంటి పార్టీ మన కమ్యూనిస్టు పార్టీ అన్న సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి. సంపూర్ణ స్వాతంత్రం కోసం కావచ్చు, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కోసం చేసినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, మొన్ననే ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది నీళ్లు, నిధులు, నియామకాలలో. కాబట్టి ప్రత్యేక ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు
భారత కమ్యూనిస్టు పార్టీ ఒక జాతీయ పార్టీగా ఉండి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఆనాడు ఒక జాతీయ పార్టీగా నిర్మాణం చేసి ఆ రకంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కూడా కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర ప్రాంతంలో నష్టం జరిగినా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందేనని చెప్పి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి పార్టీ మన కమ్యూనిస్టు పార్టీ. మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మన జాతీయ నాయకులు నారాయణ గారు మరి ఆంధ్ర ప్రాంతంలో ఆయనను నిన్ను తగులబెడతాం, నీ బొమ్మలు నీ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తామని హెచ్చరికలు చేసినప్పటికీ ఆయన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి పోరుబాటు నడిపినటువంటి చరిత్ర మన కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఆ రకంగా ఏ పోరాటాలు తీసుకోండి, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఇవాళ ఈ దేశంలో ఏదన్నా పార్టీ మరి పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరం ప్రజా సమస్యల మీద, ప్రజల హక్కుల కోసం, ప్రజల కోసం పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్టు పార్టీ, ఎర్ర జెండా పార్టీ తప్ప ఏ పార్టీ కాదన్న సంగతి కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం, పేదల కోసం మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంతకుముందు అన్న చెప్పినట్టు కమ్యూనిస్టు పార్టీ ఏదో ఉందని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. మీరు మనం చెప్పాలి. ఇవాళ పక్కనే ఉన్నటువంటి శ్రీలంకలో ఇవాళ కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. అటు క్యూబా కావచ్చు, చైనా కావచ్చు, మరి వియత్నాం కావచ్చు, అనేక దేశాలలో ఇవాళ కమ్యూనిస్టు పార్టీ, ఎర్ర జెండా పార్టీ రెపరెపలాడుతున్నదన్న సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఈ పార్టీలకు చెప్పాల్సింది, మేము ఇవాళ అంతర్జాతీయ పార్టీ, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ మా పార్టీ పెద్ద తప్ప మా పార్టీ కన్నా ఈ భూమండలంలో ఏ పార్టీ కూడా లేదన్న సంగతి కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం కోసం కావచ్చు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, ఏ పోరాటం చేసుకున్నా భూమి కోసం కావచ్చు, ఇళ్ల స్థలాల కోసం కావచ్చు, అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మొక్కని ధైర్యంతో ఇవాళ మనం నలుగురం ఉన్నాం, ఎంత సంఖ్య ఉన్నాం అనేది కాదు, ఎంత గొప్పగా మనం ప్రజల కోసం పోరాటాలు నిర్వహిస్తున్నాం. మనకు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మనము గత అసెంబ్లీ ఎన్నికల్లో, ఇవాళ దేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఒక చోట పోటీ చేసినాం. కొత్తగూడెంలో మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మొన్ననే మనం కూడా చూసినాం, కొత్తగూడెంలో మేయర్ ఎన్నికల్లో మనం కూడా అక్కడ గెలుపొందడం జరిగింది. ఈ రాష్ట్రంలో 7 మేయర్ ఎన్నికలు ఉంటే ఒక మేయర్ ఎన్నిక కూడా మనం గెలుపొందడం జరిగింది. అట్లాగే మన పార్టీగా పక్కనే నల్లగొండ జిల్లాకు సంబంధించిన జిల్లా పార్టీ కార్యదర్శి ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది. అటు అసెంబ్లీలో కానీ, శాసన మండలిలో కానీ, ఇటు ప్రజలలో కానీ మన కమ్యూనిస్టు పార్టీ అటు అసెంబ్లీలో, శాసన మండలిలో కూడా ఇవాళ వాయిస్ పోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ కొత్తగూడెం శాసనసభ్యులు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆయన కేవలం కొత్తగూడెం సమస్యలే కాదు, ఇవాళ తెలంగాణ ప్రజల 4 కోట్ల ప్రజల సమస్యల మీద, కార్మికుల పక్షాన, రైతుల పక్షాన, రైతుల సమస్యలు, యువత సమస్య, విద్యార్థుల సమస్యలు, అనేక సమస్యల మీద మీరందరూ ఫోన్లలో కానీ, పత్రికల్లో కానీ, టీవీలలో చూస్తూ ఉన్నారు. మన కూనంనేని సాంబశివరావు గారు 4 కోట్ల ప్రజల పక్షాన ఇవాళ గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఇవాళ కూనంనేని సాంబశివరావు గారు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. మిగతా వాళ్ళు నువ్వింత దోచుకున్నావు, నువ్వు భూ కబ్జాలు చేసినావు, ఇవాళ మరొకటి చేసినావు అని చెప్పి ఇవే మాట్లాడతారు తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడడం చాలా తక్కువ అన్న సంగతి కూడా మనం అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ చూస్తూ ఉంటాం. ఆ రకంగా ఇవాళ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్ననే చండీగఢ్లో మరి సెప్టెంబర్లో మన జాతీయ మహాసభలో నిర్వహించుకొని ఆ రకంగా మనం ఎట్లా ముందుకెళ్ళాలి, ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మనం ఎట్లా ముందుకెళ్ళాలి అనే దాని మీద మనకు ఏకైక మార్గం ప్రజా పోరాటాలు తప్ప మరొకటి కాదన్నది సంగతి కూడా మనం అర్థం చేసుకొని ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి పార్టీ కూడా మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ కూడా ఈ దేశంలో మెంబర్షిప్ విషయంలో, పార్టీ సభ్యత్వం విషయంలో 3వ స్థానంలో ఉంది. అట్లా కేరళ, తమిళనాడు తర్వాత మనమే ఇవాళ మరి ముందంజలో ఉన్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెంలో 13,000 పైచిలకు మెంబర్షిప్ ఉంది. మన రంగారెడ్డి జిల్లాలో కూడా ఇప్పటి వరకు 2025 సభ్యత్వం, 13,660 పార్టీ మెంబర్షిప్ ఉంది. కాబట్టి ఆ రకంగా
ఇవాళ రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలు ఉంటాయి. 27 మండలాలలో మాడులలో మాకు రంగారెడ్డి గారి ద్వారానే కొంత పరిచయం ఇరువిను ఆ ప్రాంతంలో. కాబట్టి ఇప్పుడు మీరు మాడుగుల ఆమన్గల్ ఆ ప్రాంతాల నుంచి కూడా ఆర్కెపల్లి కావచ్చు, ఆకుతోటపల్లి కావచ్చు, ఇంకా ఇతర గ్రామాల నుంచి కూడా మన బాలనరసింహన్న గారి చొరవతో ఆయన చేసినటువంటి ప్రయత్నం భాగంగా ఇవాళ మరి ఈ ప్రాంతం నుంచి కల్వకుర్తి నియోజకవర్గం అంటే కొంత నాగర్ కర్నూలు ప్రాంతం అటు కల్వకుర్తి కావచ్చు, ఇంకా వేరే మండలాలు, అట్లాగే 4 మండలాలు ఆమన్గల్, ఆమన్గల్, అట్లాగే తలకొండపల్లి, మాడుగుల, కడతాల్, ఈ 4 మండలాలు కూడా మరి రంగారెడ్డి జిల్లాకు వచ్చినాయి. గతంలో 10 మండలాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది. షాద్నా నియోజకవర్గం 6 మండలాలు, ఈ 4 మండలాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేవి. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 10 జిల్లాలను విభజించి మరి పునర్విభజన చేసి 33 జిల్లాలుగా ఏర్పడ్డ తర్వాత మరి కొన్ని మండలాలు ఇటు అటు ఇవి కావడంతో ఇవాళ మన రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని 4 మండలాలలో పార్టీ లేని క్రమంలో మరి ఇక్కడ బాలనరసింహన్న గారి చొరవ, అట్లాగే పర్వతాల గారు కూడా ప్రసాద్ మీ అందరితో మాట్లాడి చర్చించి ఇవాళ పార్టీలోకి ఆహ్వానించడం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. కల్వకుర్తి నియోజకవర్గంలో మిగిలిన తలకొండపల్లి కానీ మా కడతాలు కానీ ఆ మండలాల్లో కూడా మన పార్టీని విస్తరించి మీరు కూడా ఆ ప్రాంత నియోజకవర్గం కాబట్టి మీరు ఎక్కువ చొరవ తీసుకొని ఆ మండలాల నుంచి కూడా మన పార్టీలోకి మన పాత మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా కదిలించి మన పార్టీలోకి ఆహ్వానించి అట్లా ఈ రంగారెడ్డి జిల్లాలోనే మరి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పోరాటాలలో మనం కూడా జిల్లాలో 2 చోట్ల భూ పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. అటు అబ్దుల్లాపూర్ కావచ్చు, చేవెళ్లలో కావచ్చు, 2 చోట్ల భూ పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. అనేక కేసులు కూడా మా మీద పెట్టినటువంటి పరిస్థితి. ఆ రకంగా మీరు కూడా కల్వకుర్తి నియోజకవర్గం అన్న ఇంతకుముందు చెప్పినట్టు నల్లగొండ కానుకొని మనం ఉన్నాం కాబట్టి నల్లగొండ పార్టీ నాయకులు కావచ్చు, ఇవాళ వెంకటన్న లాంటి వాళ్ళు కావచ్చు, మనకు ఈ కల్వకుర్తి నియోజకవర్గం అంటేనే ఇంతకుముందు సూర్యుడు ఉదయిస్తూ మరి ఈ గాలి ఏదైతే నల్లగొండ గాలితో ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గం గతంలో కల్వకుర్తిలో నియోజకవర్గంలో సిపిఐ వర్సెస్ జనతా పార్టీ, సిపిఐ వర్సెస్ కాంగ్రెస్ ఆ రకంగా ఏ రకంగా అయితే ఉండేనో ఆ రకంగా మనం పునర్నిర్మాణం చేసుకొని కల్వకుర్తి నియోజకవర్గాన్ని ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఒక మంచి మునగాడి నియోజకవర్గంగా ఏర్పాటు చేసుకోవడం కోసం మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా మేము కూడా మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తాం. ఆ రకంగా మరి మనం జిల్లాలో ఈ రాష్ట్రంలోనే ఈ రంగారెడ్డి జిల్లా ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు, ప్రజా సమస్యల మీద మరి పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీ రంగారెడ్డి జిల్లా పార్టీ అనే విధంగా మనం భవిష్యత్తులో ఆ రకంగా మనం పనిచేద్దాం. ఇవాళ ఏదైతే మరి మన పార్టీలోకి 2 మండలాల నుంచి ఇచ్చేస్తా ఉన్నారో మీ అందరికీ కూడా రంగారెడ్డి జిల్లా పార్టీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. మీ అందరికీ మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని మరింత జిల్లాలో బలోపేతం చేసుకుందాం. కల్వకుర్తి నియోజకవర్గాన్ని కూడా ఆ మండలంలో అన్ని గ్రామాలకు విస్తరించడం కోసం మీరందరూ మనందరం కలిసి సమైక్యంగా పార్టీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి మిమ్మల్ని అందరినీ కలవడం వల్ల నాకు మరింత సంతోషాన్ని కలిగిస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న పోరాటాలను అట్లాగే గత పోరాటాల స్ఫూర్తితోటి మనం ముందుకు వెళ్ళాలన్న పద్ధతిలో మాట్లాడిన గంగన్నకు ధన్యవాదాలు. ఇప్పుడు మన చింతపల్లి మండల కార్యదర్శి వెంకటయ్య గారిని మాట్లాడాల్సిందిగా ముందుగా మన వేదికపై ఉన్న రాష్ట్ర నాయకులకు కానీ, జిల్లా నాయకులకు కానీ, తర్వాత మండల నాయకులకు కానీ, తర్వాత నాతో పాటు మండల సెక్రటరీలకు కానీ, తర్వాత యూనియన్ యాక్టివిస్ట్ ఇచ్చిన నాయకులకు కానీ అందరికీ నా విప్లవ వందనాలు. ఈ సమావేశము మా మిత్రుడు శేఖరాచార్య అన్న గారికి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇటు రంగారెడ్డిని కానీ, ఇటు ఇక్కడ ఈ మండలం కానీ, ఇక్కడ చిత్తపల్లి మండలం కానీ అన్నీ కలిపి ఒక కలయికతోటి మన పార్టీని ఉత్సాహపరిచి కూర్చోబెట్టిన అందరికీ మా అన్నకందరికీ ఇంకోసారి మరీ ధన్యవాదాలు చేస్తున్నాను. అయితే మన మిత్రులందరూ చెప్పింది వాళ్ళతో పంచుకున్నాయి కానీ తర్వాత వాళ్ళు చెప్పినవన్నీ మనం ఒక గుణపాఠంగా నేర్చుకుంటూ మనందరం ముందు అడుగు వేసుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీని మనం వాళ్ళు చెప్పిన విధానంగా నడుచుకుంటూ
అందరం మనం ముందుకు అడుగు వేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని మనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత పార్టీ అనేది ఒకరికొకరు గౌరవించుకుంటూ ప్లస్ తర్వాత మనకు వచ్చిన నాయకులకు కానీ గౌరవించుకుంటూ వాళ్ళు ఎలా చెప్తున్నారో ఫస్ట్ వాళ్ళ మాటలు మనం వినాలి. ఎందుకంటే వాస్తవాన్ని కూడా నేను కూడా అంత పార్టీకి నేను వచ్చిన చిన్నతనం నుంచి వచ్చిన కానీ ఇలాంటి ముందు జరిగిన వాస్తవాలు మాకు తెలియదు. అన్న పెద్దలు మాకు చెప్పడం వల్ల మీకు కొన్ని మనం తెలుసుకుంటున్నాం. అవి మనం తెలుసుకొని మన బాధ్యత కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఒక బాధ్యత అది తెలుసుకుంటూ మనందరూ సహకారంతో మనము నడుచుకుంటూ ఆ కొత్తగా ఆర్కేపల్లి మన అన్న కాంగ్రెస్ అన్నలకు కొత్తగా శాఖ ఏర్పరచుకున్నందుకు మీకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. ప్లస్ తర్వాత మన మిగతా మిత్రులందరికీ ఇంకెక్కడెక్కడైతే వాళ్ళు శాఖలు కొత్తగా ఉన్నాయో అంటే గతంలో ఉంటూ మన పార్టీలో ఉండరు కానీ మధ్యన ఆమరణ మిత్రులందరికీ అక్కడ శాఖలు గట్టిగా ఉండాలని నేను కోరుకుంటూ మీతో అందరికీ సాగిస్తామని కోరుకుంటున్నాను. కామ్రేడ్స్ వెంకటయ్య గారికి ధన్యవాదాలు. సరే మిత్రులారా, మన బాలనరసింహన్న దంగన్న కొన్ని విషయాలు స్పష్టంగా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఆ విషయాలను ప్రస్తావన మరోసారి మీ దృష్టికి తీసుకురాకుండా ఒకటి రెండు విషయాలు చెప్పి అట్లాగే ఈలోపు మన ఉజ్జయిని యాదగిరిరావు గారు కూడా మన వేదిక డయాస్ మీదకి వస్తారు. వారు కూడా రెండు విషయాలు మాట్లాడతారు. కాబట్టి కొంతమంది సెల్ఫ్ మాట్లాడుతున్నారు, మధ్యలో కొన్ని విషయాలు అద్భుతంగా ఉన్నాయని వెంకటయ్య గారు అంటున్నారు. మీరేమి వినకుండా రెగ్యులర్గా ఉండే మాటలే, మనం వచ్చింది కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కదా. కాబట్టి దయచేసి ఎవరు సెల్ఫ్ వాడవద్దు, సైలెన్స్లో పెట్టుకోండి. కామ్రేడ్స్, మన పార్టీ చరిత్ర, విశిష్టత, పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు భారతదేశంలో మన పార్టీ నిర్వహించిన పోరాటాలు, మన చరిత్రను వివరిస్తూ మన నాయకులు మాట్లాడారు. ముఖ్యంగా ఈ ఎర్ర జెండా ప్రాధాన్యత తెలిసిన వాళ్ళు, ఎర్ర జెండా సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, మన ఎదురుగా భూస్వాములు పెట్టుబడిదారులు లేదా దగాకోర్లు ఎన్ని దౌర్జన్యాలు చేసినా వాటికి విరవకుండా, భయపడకుండా నికార్సుగా నిలబడే ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళు కమ్యూనిస్టులు. ఎవరికి అంత ధైర్యం, సాహసాలు ఉండవు. ఎందుకు? ఈ దేశంలో బూర్జువా పార్టీలు ఉన్నాయి. ఈ దేశంలో రకరకాల కలర్తో నిండుగా కనబడే పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలన్నీ కూడా పట్టుమని 10 రోజులు అధికారంలో లేకపోతే కనుమరుగయ్యే పార్టీ. ఈరోజు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అంటే దాని నిర్మాణం, దాని సెటప్, దాని ఆర్గనైజేషన్ చూస్తే తెలుగుదేశం ఆనవాళ్ళు ఇంత ఈజీగా పెగిలించి అంటే గూడి పడేస్తారా ప్రజలని అనుకోలేదు. అంటే అంత బలమైన నిర్మాణం కలిగిన తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోతే కాకావీకలమై దాని జెండాలు, దిమ్మెలు, అట్లాగే నాయకులు కూడా కనబడని స్థితికి ఈరోజు తెలుగుదేశం చేరింది. అట్లాగే వైసీపీ కానీ, అంతకుముందు పిఆర్పి పార్టీ కానీ, మన మిత్రుడు ప్రసాద్ రోజు చెప్తుంటాడు అదే ఆ జెండా దిమ్మల్ని మనం కడుతున్నామని. ఆ జెండా కానీ అట్లాగే ఈరోజు గులాబీ పార్టీ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో తిరిగి ఆ పార్టీ అధికారంలో రాకపోతే దాని పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది. కానీ అధికారం ఉన్నా లేకపోయినా, ఏ రోజు మనం ఏ పదవులు ఉన్నా లేకపోయినా ప్రతి ఊర్లో ఎర్ర జెండా కనబడుతుంది. ప్రతి ఊర్లో మన నాయకులు నినదిస్తుంటారు, కొట్లాడుతుంటారు. ప్రజల తరఫున వాళ్ళు పోరాడుతూనే ఉంటారు తప్ప మాకు అధికారంలో లేదు, మాకు పదవులు రావట్లేదు, లేదు మనకు పథకాలు రావడం లేదు, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మాకు రాష్ట్ర పార్టీ నుండి, జిల్లా పార్టీ నుండి నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి ఏ నాయకుడు, ఏ కార్యకర్త అలిగి ఈ జెండాను వదిలేసిన దాఖలాలు లేవు. మన జెండా ఎప్పుడు కింద పెట్టిన సందర్భాలు లేవు. అంటే ఎన్నో జెండాలు వస్తున్నాయి, ఎంతో మంది పార్టీలు. ఈరోజు ఈ వేదిక మీద ఒక నాయకుడు కనబడితే కాంగ్రెస్లో నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఆ పార్టీలో ఆ వేదిక మీద ఆడు కనబడట్లేదు, ఇంకోటి వచ్చి కూర్చుంటుండు ఆ సీట్లో. ఇంకొక పార్టీలో వాడు కనబడట్లేదు, ఇంకోటి వచ్చి కూర్చున్నాడు. అంటే చొక్కాలిప్పి హ్యాంగర్కి తగిలించినంత ఈజీగా జెండాలను మారుస్తూ, రాజకీయ పార్టీలను మారుస్తూ కలగాబులుగా చేస్తున్న ఈ రాజకీయ వ్యవస్థలో
కమ్యూనిస్ట్ పార్టీ ఎత్తిన నాయకుడు చివరి వరకు తను చనిపోతే ఈ జెండా అంటే కప్పుకొనే చనిపోతున్న నాయకులు ఏ పార్టీలో ఉన్నారంటే ఎర్ర జెండా పార్టీలో తప్ప ఇంకొక పార్టీలో లేదు. మిగతా పార్టీలన్నీ కూడా దోపిడీ దొంగ పార్టీలు. ఆ పార్టీలో ఉండాలంటే అధికారం ఉండాలి, ఆ పార్టీలో నిలబడాలంటే పదవులు ఉండాలి, ఆ పార్టీలో ఉండాలంటే కాంట్రాక్ట్ పనులు ఉండాలి, ఆ పార్టీలో ఉండాలంటే వాళ్ళకు లాభాలు రావాలి. లాభాపేక్షతోటి ఉండే పార్టీలు మిగతా పార్టీలన్నీ. ఏ లాభం లేకుండా ప్రజా శ్రేయసే, ప్రజల అంటే అభివృద్ధి తప్ప మన సొంత అభివృద్ధి కాకుండా సొంత ప్రయోజనాలు ఆశించకుండా నిలబడ్డ నాయకులు ఎవరు ఉన్నారంటే ఇక్కడ వేదిక మీద ఉన్న ఈ నాయకులు, ఎదురుగున్నాం మీరు. అంటే మన జెండా ఈ సిపిఐకి ఆ గొప్పతనం. ఎందుకు మరి ఈ సిపిఐలో అంత గొప్పతనం, ఎందుకు ఈ సిపిఐలో అది ఉంది అని అంటే ఈ సిపిఐ సిద్ధాంతాలు అలాంటివి. ఈ సిద్ధాంతాలు ఏం చెప్తుంది? యాదగిరిరావు అన్న వచ్చిండు, వారిని మాజీ శాసనసభ్యులు చాలామందికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొన్ని సందర్భాల్లో చర్చ జరిగినప్పుడు ఏంట్రా వీళ్ళు, మనమేమో పదవుల కోసం పార్టీలు మారుతాం, రాజకీయ వ్యవస్థలని అక్కడిక్కడ మారుతాం, వీడు ఒక్కడే ఉంటాడు ఊరికి, ఈ ఇద్దరు ముగ్గురే ఉంటారు, అయినా ఈ జెండా పట్టుకొని పోరాడతారు, మనం పదవులు ఇస్తాన్నా పార్టీ మారారు. వీళ్ళకు సొంత కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఆకలితో అలమటించే ఆ నాయకుడు వాడు ఇబ్బంది పడతాడు తప్ప చొక్కా వదలడు, జెండా వదలడు. ఏంటి సిద్ధాంతాలు, అసలు వీళ్ళకి నేర్పిన ఐడియాలజీ ఏంటి అని చెప్పి చాలామంది రకరకాలుగా చర్చ చేసుకుంటారు. మరి ఏంటి ఆ సిపిఐలో ఉన్న సిద్ధాంతం, ఆ గొప్పదనం ఏంటి? మార్క్స్ ఎంగెల్స్ మనకు అందించిన ఆ గొప్ప సిద్ధాంతం ఏంటి? మార్క్సిజం ఏం చెప్తుంది అంటే ఇప్పుడు సరే అది తర్వాత అంటే మార్క్సిజం లెనినిజం సిద్ధాంతాలు దాని లోతుపాతుల్లోకి తర్వాత వెళ్దాం. మొట్టమొదటిగా ప్రపంచంలో ఈ భూమండలం మీద కష్టజీవి అంటే బండలు కొట్టుకునే ఒక ఒడ్డెర కార్మికుడు, మన ఏమంటారు రోడ్లు ఊర్చే ఒక మున్సిపల్ కార్మికురాలు, ఒక అంగన్వాడీ కార్మికురాలు, లేదంటే మూటలు మోసే హమాలి, లేదంటే ఎత్తైన భవనాలు కట్టే ఒక భవన నిర్మాణ కార్మికుడు, లేదా రిక్షాలు దొక్కే ఒక రిక్షా కార్మికుడు, వీళ్ళు కూడా రాజ్యాధికారంలోకి వచ్చి ప్రజలను పరిపాలిస్తారా అనే ఆలోచన గతంలో ఉండేది. గతంలో అంటే ఇట్లాంటి కష్టజీవులు కార్మికులు కూడా రాజ్యాధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులై వీళ్ళు ప్రజలను పరిపాలిస్తారా? పరిపాలన చేయాలంటే ప్రభుత్వాల్లో పెద్దలుగా ఉండాలంటే, చలామణి కావాలంటే, ఓట్లు వేయించుకోవాలంటే దానికో అర్హత ఉండాలి, అంటే డబ్బులు ఉండాలి, భూస్వామి అయి ఉండాలి, ఆ ఊరిలో పటేల్ అయి ఉండాలి, అంటే జమీందార్ అయి ఉండాలి, అంటే కోట్ల డబ్బులు అయి ఉండాలి, అంటే పెద్ద యజమాని అయి ఉండాలి. ఇలా వీళ్ళు కదా రాజ్యాధికారంలోకి రావాల్సిన వాళ్ళు, వీళ్ళు కదా ఊర్లను మండలాలను లేదంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని పార్లమెంటును లేదా ప్రభుత్వంలో ఉండాల్సింది వీళ్ళు కదా అని సాధారణంగా ప్రజలు కూడా అనుకునేవాళ్ళు. మాకేంది, మేము రాజ్యాధికారంలో మాకు ఎవరేస్తారు, మేము ఒంటి మీద చొక్క లేదు, ఒంట్లో ఇంత మాంసం ముద్ద లేదు, అంటే కండ లేదు, ఇంత బక్కజెక్కిన ఈ బడుగుజీలో మేమేం చేస్తాం రాజ్యం, అసలు పరిపాలన అంటే వాళ్ళది కదా అని వాళ్ళు అనుకునేవాళ్ళు. ప్రజలు కూడా అట్లా అనుకునేవాళ్ళు, పరిపాలన అంటే వాళ్ళది మనది కాదనుకునేవాళ్ళు. కానీ మొట్టమొదట ఎక్కడ ఏర్పడ్డది ప్రపంచంలో? సోవియట్ యూనియన్లో, రష్యాలో సోవియట్ యూనియన్లో అంటే సోషలిజం సమాజం ఏర్పడ్డది. అక్కడ అధికారంలోకి వచ్చే అప్పటి వరకు చాలామంది రాజరిక వ్యవస్థ ఉండేది, రాజులు పరిపాలన చేసేవాళ్ళు. ప్రపంచం వాళ్ళంతా కూడా వాళ్ళే రాజరిక వ్యవస్థలు, రాజులు, భూస్వాములు, పెట్టుబడిదారులే దోపిడీ చేసే వాళ్ళే. మొట్టమొదటిసారిగా కామ్రేడ్ లెనిన్ నాయకత్వంలో సోషలిస్టు సమాజం ఏర్పడ్డది. ఆ సోషలిస్టు సమాజంలో రాజ్యాధికారంలోకి వచ్చింది ఎవరు అంటే బండలు కొట్టుకునేటోళ్ళు, అంటే బట్టలు ఉతికేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, మూటలు మోసేవాళ్ళు, రిక్షా దొక్కుకునేవాళ్ళు, లేదంటే సీపీని పని చేసేవాళ్ళు, మున్సిపల్ కార్మికులు, ఇల్లు కట్టే భవన నిర్మాణ కార్మికులు, ఇలాంటి శ్రమజీవులంతా రాజ్యాధికారంలోకి వచ్చారు.
అది మార్క్సిజం సిద్ధాంతం. ఆ తర్వాత మొత్తం ప్రపంచ దేశాల్లో మొత్తం తలకిందలైనాయి. పెట్టుబడిదారు వర్గాల్లో గుగులు పుట్టినాయి. అరే ఏంది ఇది, ప్రపంచంలో మాదే పెత్తనం అనుకున్నాం, మేం కదా పరిపాలించాలని అనుకుంటే అక్కడ సోవియట్ యూనియన్లో ప్రజలే శ్రమజీవులు అది రాజ్యాధికారంలోకి వచ్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పాకిపోతే దాని ప్రభావం మొత్తం ప్రపంచం మీద పడితే పెట్టుబడిదారుల కోటలు కూలిపోతాయి, దోపిడీ కోటలు కూలిపోతాయి, బద్దలవుతాయి. ఏం చేయాలని చెప్పి దాన్ని కూల్చడానికి అనేక ప్రయత్నాలు చేశారు, కుట్రలు చేశారు, అది వేరు. అయితే దాని ప్రభావం తర్వాత భారతదేశంలో కూడా 1925 డిసెంబర్ 26 తారీఖు రోజు కమ్యూనిస్టు పార్టీ దాని ప్రభావం రీత్యనే ఇక్కడ ఉన్న చాలామంది సోషలిస్ట్ ఐడియాలజీ ప్రజాస్వామికవాదులు పోయి అక్కడ నాయకులతో సంప్రదింపులు చేసి భారతదేశంలో మేము కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసి ఆ కమ్యూనిస్టు పార్టీ నిర్మిస్తే ఈరోజు 100 ఏళ్ళు అయింది. భారతదేశంలో 100 సంవత్సరాల సుదీర్ఘ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో విప్లవ పోరాటంలో మనం అనేక ఒడిదొడుకులు చూసినాం, అనేక ఇబ్బందులు పడ్డాం. అయినా ఈ జెండాను వదలకుండా ఇన్నేళ్ల పోరాటంలో మనం ఎక్కడ కూడా మేము అలిసిపోయాం, లేదా మాకు ఇబ్బంది అని చెప్పి మన కండువాను మన జెండాను వదలకుండా ఈ పార్టీని నిలబెట్టుకున్నారు. అది మన పార్టీ చరిత్ర, అది మన పార్టీ గొప్పదనం. కాబట్టి ఈ 100 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో మనందరం కూడా ఇన్వాల్వ్ అయి ఇప్పటికీ క్రియాశీలకంగా బాధ్యతలో ఉన్న మనందరం కూడా గొప్పగా గర్వపడాలి. అట్లాగే ఇక్కడ వచ్చిన చాలామంది ఈరోజు పాత తరం నాయకులు ఉన్నారు, కొత్తగా చేరే వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా మీ మండలాల్లో మీ అంటే ప్రజా సంఘాల ద్వారా, అది ఏఐటీసీ కావచ్చు, రైతు సంఘం కావచ్చు, లేదంటే బీకేఎంఈ కావచ్చు, విద్యార్థి యువజన మహిళా సంఘాల ద్వారా డైరెక్ట్ కమ్యూనిస్ట్ పార్టీ అంటే కొంతమంది రాకపోవచ్చు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ అంటే కొంతమంది భయంతో ఉండవచ్చు. కానీ ఆ ఊర్లో ఇటుక బట్టీలు పని చేసే వాళ్ళు ఉంటారు, ఆ ఊర్లో మూటలు మోసేటోళ్ళు ఉంటారు. ఈరోజు మాల్ లాంటి పట్టణంలో టౌన్ ఇది, అన్ని రకాల కార్మికులు ఇక్కడ ఉంటారు. అంటే ఏఐటీసీ ద్వారా వెళ్ళొచ్చు. అట్లాగే ప్రతి ఊర్లో ట్రాక్టర్లు ఉన్నాయి, 5-10 ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రతి ఊరికి ట్రాక్టర్లు వచ్చినాయి. ట్రాక్టర్ డ్రైవర్ల యూనియన్ పెట్టాలి. అట్లాగే ఆ ట్రాక్టర్లో వేసే అమాలీలు ఉంటారు, అమాలీల సంఘాలు పెట్టాలి ఏఐటీసీ. అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఇట్లా సంఘాలుగా మనం నిర్మాణం చేసుకుంటూ మన పార్టీని పటిష్టం చేసుకొని తద్వారా ఈరోజు మా మాడుగుల మండలంలో కానీ మా ఆమన్గల్ మండలంలో కానీ మన పార్టీని విస్తరించడానికి, నిర్మాణం చేయడానికి మీరందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఇది ప్రారంభం మీటింగే. మనం తరచుగా కలుస్తాం. ఇప్పుడే మన వేదిక మీద వచ్చిన మాజీ శాసనసభ్యులు అన్న కూడా మాట్లాడతారు. కాబట్టి మన సభను మరింత బోరు కొట్టించకుండా నేను ముగిస్తున్నాను. ఇప్పుడు నేను ముగిస్తూ నేనే అధ్యక్షుడు కాబట్టి సాధారణంగా అన్నను మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మాడుగుల మండలం మరి రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రాష్ట్ర పార్టీ నాయకులు బాలకృష్ణ గారు, అట్లానే రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శి జంగయ్య గారు, రంగారెడ్డి జిల్లా పార్టీ గారు, శ్రీనివాస్ గారు, చింతపల్లి మండల కార్యదర్శి వెంకటయ్య గారు, ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మొదటిగా విప్లవం. మిత్రులారా, నాకంటే ముందు మాట్లాడిన నాయకులు మీకు ఎక్కువ కమ్యూనిస్ట్ పార్టీ లేదా దాని ప్రాధాన్యత గురించి చెప్పుకుంటాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ నాకు తెలిసినంత వరకు ఈ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుంచి ఇక్కడ చరిత్ర ఉంది, మొదలైందనేది మరి నేను చూశాను. వారు నారాయణరావు గారు ఈ ప్రాంతంలో 1946లోనే పార్టీలో మరి 1 సంవత్సరం ముందు స్వాతంత్రం కంటే జాయిన్ అయ్యారు. ఈ ప్రాంతంలో నారాయణరావు గారు, అక్కడ మల్లాపర్వత రెడ్డి, రామ్ శర్మ, ఎలిమినేట్ పెద్దయ్య వీళ్ళంతా నాయకత్వంలో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ 1952లో ఈ సీటును దేవరకొండ అసెంబ్లీ సీటును కమ్యూనిస్ట్ పార్టీ కందుల అనంతరామయ్య అనే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఆయన సూర్యాపేట నుంచి తెచ్చి ఇక్కడ క్యాండిడేట్ సూర్యాపేట నుంచి పెట్టారు. 57లో మన పార్టీ అక్కడ ఓడిపోయింది, గడ్డపల్లి నారాయణ రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళారు. మళ్ళీ 62లో ఇక్కడ పెద్దమునుగోలు కాన్స్టిట్యున్సీ నుంచి పల్లాపర్వత రెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత మన పార్టీ చీలిపోయింది 64లో. 67 నుంచి మళ్ళా ఈ ప్రాంతంలో 72లో రామ్ శర్మ గారు గెలిచారు ఒంటరిగా. తిరిగి
85 వరకు మనకి ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం లేదు. 85లో తెలుగుదేశంతో ఇతరులతో ఏర్పడ్డప్పుడు నల్గొండ జిల్లాలో 3 సీట్లు దుర్భిక్షం గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఈ ప్రాంతంలో ఎన్నుకోబడ్డారు. అయితే నా జ్ఞాపకం ఉన్నంత వరకు ఈ పాత కల్లకుర్తి తాలూకా ఈ ప్రాంతంలో మరి ఇక్కడ ఇరువేందు ప్రతాప్ రెడ్డి కానీ చనిపోయాడు, ఆయన కోదండం కానీ ఇట్లా కొంతమంది నాయకులు ఆర్కపల్లి కూడా శాఖ ఏర్పడి కొన్ని రోజులు పనిచేసింది. మరి ఇంతవరకు నాకు అవగాహన ఉంది. పోతే ఇప్పుడు మళ్ళా ఎవరైతే ఈ మండలం నుంచి కానీ ఆ గ్రామం నుంచి వచ్చి పార్టీలో పనిచేస్తున్న మీ అందరికి కూడా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ నల్లగొండ సమితి పక్షాన స్వాగతం చెప్తున్నాను. మీ రంగారెడ్డి జిల్లా పార్టీ ఈరోజు జిల్లా పార్టీ బలంగా ఉంది, ఇక్కడ నాయకత్వం మంచిగానే ఉంది, మీకు అందరికి కూడా వాళ్ళ అండలు ఉంటాయి. మేము కూడా పక్కన మీకు ఏ సమస్యలు వచ్చినా ప్రతి నిమిషం మీకు అండగా ఉండి ఇక్కడ పార్టీని డెవలప్ చేయడానికి తప్పకుండా మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర కార్యవర్గ సభ్యులన్న యాదగిరి అన్న మీకు అందరికీ సుపరిచితుడు. ఆయన్నే రెగ్యులర్గా నాకు ప్రసాద్ చారి ఎన్నిసార్లు మాట్లాడినా యాదగిరి అన్న పేరు చెప్పుకుంటారు. కాబట్టి మీ కోరిక మేరకు అన్న మన ముందుకు వచ్చి మాట్లాడిన వారికి ధన్యవాదాలు మనందరి తరఫున. ఇప్పుడు ఆర్కపల్లి ప్రసాద్, అట్లాగే చారి, అట్లాగే మన యాదయ్య గారికి 3 నాయకులు ఉన్నారు. ముందుగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిపిఎం నుంచి 5లకు వస్తుంది సార్, వారి కూడా క్లాస్మేట్. ఓకే. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి బాలనరసింహన్న ముందుగా ప్రసాద్ కండువ చారికి చారి ఒక 6 నెలల సంధి పరవర్తి నేను సత్తాకు టైం ఇవ్వలేదు. జంగన్న నెంబర్ ఇచ్చాను, జంగన్న చేసి పడతల నెంబర్ ఇచ్చాను. అక్కడ మాట్లాడాలని చెప్తాం జరిగింది. అదేవిధంగా సిపిఐ అంటే ఎంతో బలమైన పార్టీ. నన్ను ప్రతాప్ గారు చచ్చిపోయినాక పార్టీలో యాగిరని అత్తరు చచ్చిపోయినాక ఇంజర్ ఒక్కనే ఇచ్చిన సిపిఐ పార్టీలో ఎర్ర జెండా పట్టుకొని పార్టీ ఏం చేస్తావు, ఒక్క జెండా పట్టుకొని ఏం చేస్తావు అని అడిగేది. అరే నా ఇంటి మీద ఎర్ర జెండా ఉంటుందా ఎప్పుడైనా నేను చెప్పేది. అట్లయినా ఎర్ర జెండా పట్టుకొని మాళ్ళ మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులని మొత్తం మండలం మొత్తం ఐకమత్యం చేసుకున్నాం. సీటోలు వచ్చారు, దాన్ని గండి పెట్టడానికి వచ్చారు, మళ్ళీ పెట్టి గండి పెట్టి గండి ముడుకున్నాం. మళ్ళీ జీతాలు పడకుండా కొట్లాడ జీతాలు వేయించుకుంటా మాళ్ళ మండలంలో ఇప్పటికైనా రంగారెడ్డి వాడు కమ్యూనిస్ట్ వాడే అంటాడు, ఏరే పార్టీ వాడు ఏమని అడిగినా కమ్యూనిస్ట్ వాడు అంటాడు, పోలీసు వాడని కమ్యూనిస్ట్ వాడు అని చెప్తారు. అటువంటి మనం కమ్యూనిస్ట్ పార్టీ అంటే జెండా ఒక్కడున్నా సరే అని మన సిద్ధాంతం ఉండి పనిచేయాలి. మాళ్ళ మండలంలో ఇప్పటికీ మన లేవున్నా ఇంకా కొంతమంది ఇప్పుడు వచ్చారు కాబట్టి చారన్న ప్రసాద్ అందరూ వచ్చారు కాబట్టి రేపు మేడే నాడే పెద్ద ఎత్తున మాళ్ళ మండలంలో మీటింగ్ పెట్టుకున్నాం. ఆ విధంగా నేను ప్రయత్నిస్తానని కోరుతున్నాను.
మీకు నాయకులకు మాత్రమే కార్డు అఫీషియల్గా ఇచ్చి ఫోటో దిగడం జరిగింది. ఇప్పుడున్న ఈ 200 కార్డ్స్ ఈ ముగ్గురికి నాయకులకు ఇవ్వడం జరుగుతుంది. వచ్చే ఒక వారం 10 రోజుల్లో వీటిని మీ గ్రామంలో మే 5వ తారీఖు లోపల ఇవి కార్డులు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి సభ్యత్వం పునరుద్ధరణ చేసి ఆ తర్వాత మే 5 లోపల ఊరు నుండి వాళ్ళ నడుపు ఎన్ని కావాలి? మాడుగు మండల రామన్ గారు మరి ఇక్కడ వివిధ ప్రాంతాలకు ఉన్నటువంటి కాంప్లెక్స్ మరి ఏదైతే మాట్లాడుతున్నటువంటి నాయకులకు మరి అందరికీ విప్లవాన్ని కోరుతున్నాను. మరి నేను సిపిఐలో దాదాపు 1982లో నేను రావడం జరిగింది. మరి పార్టీ మేము ఏం చేసినామంటే ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి సిపిఐ పార్టీ టీడీ పార్టీలో పోవడం జరిగింది. మరి తర్వాత మన టీడీపీ పార్టీ మన టీఆర్ఎస్ అంటే ఇక్కడ జనాలు మేము మనుషులు మారిన తప్ప పార్టీ సిద్ధాంతం అలాగే ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడ వరకు మరి ప్రధాని చనిపోవడం వల్ల మాకు ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది. మరి రాజకీయ నాయకత్వం లోపం మేము అందరం మరి పోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఒక పెద్ద దిక్కు లేకుండా మాకు దిక్కు చూడని స్థితిలో ఉన్నాము. ఏ పార్టీలో పోయినా ఎక్కడ పోయినా కూడా ఎంతసేపు కార్యకర్తగానే భావిస్తున్నాం. వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు తప్ప తర్వాత మమ్మల్ని ఎక్కడ కానీ ఏడ కానీ కలిసిన పాపాన పోలేదు. కావున మరి ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగించుకుంటున్నాను. ఏర్పాటు చేసి మీరు చేరికలు కూడా బ్రహ్మాండంగా అయితే ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించడానికి నిర్వహించడానికి అశేషమైన కృషి చేసిన స్పెషల్గా ప్రశాంత్ మా అందరినీ ఇక్కడ కలపడానికి యాదగిరి రావణ రావడానికి బాలనరసింహన్న రావడానికి మా జంగన్న రావడానికి నేను రావడానికి కూడా ముఖ్యమైన భూమిక ప్రసాదే. ఆ తర్వాతనే చారిని పరిచయం చేసిన ఆ తర్వాత యాదయ్యని పరిచయం చేసిన ప్రసాద్. వీళ్ళని నేను చేసుకుని వస్తే మాట్లాడి ఆ రోజు సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, ప్రజా పోరాటాలు, భూ పోరాటాలు